మన ఇంట్లో ఆవు నెయ్యితో దీపం కనుక పెడితే దాని నుంచి జనరేట్ అయ్యే ఆక్సిజన్ ఏదైతే ఉందో మొత్తం ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. అదే కాకుండా మీకు మానసికంగా కూడా క్లేశాన్ని లేకుండా ఎటువంటి టెన్షన్స్ లేకుండా చేస్తుంది. చేస్తే ఏమొస్తుంది అని మీరు కనుక మీ ప్రశ్న అయితే, మీరు ఒక 40 రోజుల పాటు మీకు నచ్చింది ఒక శ్లోకమో మంత్రమో లేకపోతే కనీసం దీపం వెలిగించి కళ్ళు మూసుకొని మీ ఇష్టదేవతని ధ్యానం చేసుకోవడము 40 రోజుల పాటు చేయండి. 40 రోజుల తర్వాత మీరు ఆపేయండి. ఆ తర్వాత తెలుస్తుంది చేసిన దాని విలువేంటో. చెయ్యకుండానే ఏముంటుంది, మనం మొత్తం వాంగ్మయం తెలుసుకోలేదు, అసలు అదేముంది, మూఢనమ్మకాలు అన్నీ సూపర్స్టిషన్స్ అని మనం ఎట్లా మాట్లాడతాము. మనకు అసలు మన వాంగ్మయంలో ఏముందో తెలియదు. ఇంత గొప్పగా అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితం పరోపకారాయ పుణ్యం పాపం పరపీడనం అని చెప్తుంది. అంటే 18 పురాణాల్లో ఉన్న సారం ఏంటిదంటే, అవతలోడికి చేసేదే మంచి చేసేదే పరోపకారం, అదే పుణ్యము, అవతలోడిని హింసించేదే పాపం అని చెప్తుంది. ఇంత అద్భుతమైన చరిత్ర, ఇంత అద్భుతమైన సంస్కృతి మీకు దేశంలో కానీ ఏ దేశాల్లో కానీ మీకు లభించదు. అంతటి విలువైన సంస్కృతిలో మనం పుట్టినందుకు, హైందవ ధర్మంలో మన సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు రోజు మనం దేవుడికి దండం పెట్టుకోవాలి.